రైతులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయనుందని హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ బాబు అన్నారు. తేనెటీగల పెంపకం ద్వారా అందరూ ఉపాధి పొందడానికి మంచి అవకాశం ఉందని సూచించారు. తేనె దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి, ఎవరి కోసం జరుపుకోవాలి, వై ఇట్ ఈస్ నీడెడ్, హౌ ఇట్ ఈస్ నీడెడ్, whom do it is needed? Because in India or in the world, the entire forest area is come down. Actually, in living things, 33% forest area has to be there, but it was not there. Because of that, ఫారెస్ట్ ఏరియా లేదు కాబట్టి మనకు జనరల్ తేనె లభించట్లేదు. ఆ తేనె లభించకపోవటం వలన పరపరాగ సంపర్కం జరగట్లేదు. ఆ పరపరాగ సంపర్కానికి హనీబీస్ అవసరము. రైతుల దిగుబడి తగ్గుతుంది. ఆ రైతుల దిగుబడి పెరగాలంటే ఇవాళ 2 టన్నులు అయ్యేది 4 టన్నులు కావాలంటే ఈ తేనె అనేది పాలినేటర్స్గా పనికొస్తాయి. ఈ పాలినేటర్స్ పనికి వచ్చేవాడిని కేంద్ర ప్రభుత్వము, నేషనల్ బీ బోర్డు ఆర్గనైజేషన్స్ రైతులకు పెద్ద ఎత్తున ఈ హనీబీ ప్రొడక్షన్ సెంటర్స్ తయారు చేయాలి. హనీబీ ప్రొడక్షన్ సెంటర్సే మాది నోడల్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్. మేము నేషనల్ టెస్టింగ్ ల్యాబు, ఐబీడీసీ పెడుతున్నాము. పెద్ద ఎత్తున ట్రైనింగ్స్, కస్టమ్ హైరింగ్ సెంటరు, దాదాపు 1000 మంది ఫార్మర్స్ని ట్రైనింగ్ చేయాలి. తర్వాత ఈ పెట్టెలు పెట్టడం వల్ల దాంట్లో ఆర్టిఫిషియల్గా ఉంటుంది గ్రూడ్ కాబట్టి అది రాణి ఈగ, ఈ మన డ్రోన్స్ మగ ఈగలు, వర్కింగ్ బీస్ ఉంటాయి. ఈ వర్కింగ్ బీస్ కావటం వల్ల తేనె అనేది తయారవుతుంది. ఈ తేనె తయారు కావటం వల్ల అవి బతుకుతున్నాయి, ప్రకృతిని బతికిస్తున్నాయి, భౌగోళికంగా ఇకోసిస్టమ్ డెవలప్ చేస్తుంది. కాబట్టి మీరందరూ, ఈవెన్ మీడియా అయినా కూడా మీరు హనీ పెంచాల్సిందే. దీనికి భూమి అవసరం లేదు, ఖర్చు అవసరం లేదు. 4-5 పెట్టెలు తీసుకుంటే చాలు. ఈ రైతు దగ్గర పోయి ఈ 4 పెట్టెలు పెడతా అంటే ఆయనకు ఉపయోగం అవుతుంది, నీకు ఉపయోగం అవుతుంది.